గోంగూర రోటి పచ్చడి చేసే విధానం. ఒక కట్ట గోంగూర, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, చెంచాడు జీలకర్ర, చెంచాడు మెంతులు, చెంచాడు ధనియాలు, చెంచాడు ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 10, 12 ఎల్లిపాయలు, ఒక 20 ఒట్టిమిరపకాయలు. ఇప్పుడు ఒక చెంచా ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకోవాలి నూనెలో. ధనియాలు కొంచెం దూరగా వేపుకోవాలి. కొంచెం వేగినాక మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగినాక జీలకర్ర వేసుకోవాలి. అన్నీ దూరగా వేయించుకోవాలి, ఎక్కువ మాడనియొద్దు. మళ్ళీ ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఒట్టిమిరపకాయలు వేపుకోవాలి. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒట్టిమిరపకాయలు వేగిపోయినాయి, పక్కన తీసేసుకోవాలి. మళ్ళీ ఒక చెంచా ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకోవాలి. ఆయిల్ వేస్తే అంటుకోదు, జల్ది ఉడుకుతుంది. ఒక కట్ట గోంగూర, కొంచెం నూనెలో వేపుకోవాలి. ఒక టమాటా, టమాటాకు బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేస్తాను. మంచిగా నూనెలో ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం ఉండే అది కూడా వేసేసుకున్నాం. రూ. 10 గోంగూరనే కట్ట. రోటి పచ్చడి, ఒక గుప్పెడు కొత్తిమీర, అన్నీ కలిపి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు రోట్లో ఇవన్నీ వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు వెనకట రోటి పచ్చడి బాగుంటుంది రోట్లో నూరుకుంటే. ఇప్పుడు అందరు మిక్సీలలో వేసుకుంటారు. రోట్లోనే వేస్తే చాలా టేస్ట్ అవుతుంది పచ్చడి. పచ్చడి నిల్వ కూడా ఉంటుంది కానీ ఉల్లిగడ్డ వేసినందుకు చాలా రోజులు ఉండదు. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. చెంచాడు ఉప్పు, దొడ్డు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. పొడి అట్లనే కూడా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. మెత్తగా నలిగినాక రోటి పచ్చడి, ఎల్లిపాయలు వేసి కొన్ని మిరియాలు వేస్తే ఈ పొడి కూడా అన్నంలో తినొచ్చు, వేడి వేడి అన్నంలో. బాలంతలకు కూడా ఇదే పొడి పెడతారు. వేడి వేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని కొంచెం నూనె వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కొంచెం రోడ్లో దంచడం కష్టమే కానీ టేస్ట్ బాగుంటుంది రోటి పచ్చడి.
ఇప్పుడు గోంగూర ఏసేసుకోవాలి. ఉడకబెట్టిన గోంగూరను ఏసుకొని మంచిగా రుబ్బుకోవాలి. ఈ రోటి పచ్చడి మెత్తగా నూరుకోవాలి. అట్లా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఏసుకోవాలి. మొత్తం నలగొద్దు ఉల్లిగడ్డ. పచ్చలు పచ్చలే ఉండాలి. ఈ ఉల్లిగడ్డ ఏయకపోతే వారం, 15 రోజులుంటది పచ్చడి. నిల్వ పచ్చడి. ఉల్లిగడ్డ ఏసినా కాబట్టి ఎక్కువ రోజులుండదు. వారం రోజులుంటది. ఎత్తేసుకోవాలి. ఒక 3 చెంచాలు ఆయిలేసుకోవాలి. వేసుకొని గోంగూర పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతది. ఒక 3 ఒట్టిమిరపకాయలేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు అట్లా ఎర్రగుండొద్దు. కొంచెం ఏగాలి. ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ఆవాలు. కొంచెం దోరగా ఏపుకోవాలి. కొందరు మిరపకాయలు అట్లా ఎర్రగున్నప్పుడే ఏసుకుంటారు. అట్లా టేస్ట్ ఉండదు. అవి మాడితేనే టేస్ట్ ఉంటది. ఏగిపోయింది. గోంగూర పచ్చడిలో ఏసేసుకోవాలి. తర్వాత మళ్ళా అదంతా నూనె ఏసి కలుపుతా నేను. ఇప్పుడు కొంచెమే ఏసుకుంటున్నా పైన మీకు చూపియనీకే. తర్వాత ఆ నూనెంతా పడతది మళ్ళా. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలా, చపాతీలా, దోసలల్ల ఎందులైనా తినొచ్చు. సూపరుంటది. గోంగూర రోటి పచ్చడి.